మరి మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఇంత అద్భుతంగా పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ ఇంత ఉధృతంగా ముందుకు వెళ్తున్నాయంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంత ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరినీ ముందుకు ఉంచారో పత్రి సార్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా కృతజ్ఞతలతో భావంతో కాదండి, మనము చేసి ఆచరించి చెప్పాలి. సార్ అందుకే చెప్పారు, అక్కడ మేము బాపట్లలో కూడా మహాలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం, అక్కడ పత్రి సార్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా చేపల చెరువు కదా, ఇక్కడ ఎట్లా చేస్తారు, అసలు ఇక్కడ ఎట్లా ధ్యానం చేస్తారంటే ముందు ఇక్కడ కట్టవయ్యా పిరమిడ్ అని అన్నారండి. వెంటనే మాధవర్మ గారి ఆధ్వర్యంలో అక్కడ అద్భుతంగా 108 పిరమిడ్లు వెలుకొన్నాయి. ఇప్పుడు దానికి ఉదాహరణగా ముందు మహాలక్ష్మి పిరమిడ్ నిర్మించే ముందుగా సరస్వతి దుర్గా యొక్క శక్తి క్షేత్రాలు జంట పిరమిడ్ల నిర్మాణం జరిగింది. రేపు అది 19వ తారీఖు ప్రారంభోత్సవం జరుగుతుంది. అందుకు మరి మన వెలగపూడి లక్ష్మీరావు గారు కూడా వారి ఆధ్వర్యంలో అద్భుతంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మరి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ శక్తి క్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోవాలని, మరి ఆ మహాలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి మీ వంతు సహాయంగా, ఏమండి సహాయం అంటే ధన రూపం కాదండి, అక్కడ మనం ధ్యానం చేస్తే పత్రి సార్ చెప్పిన ఇవన్నీ నువ్వు ఒక చోట కూర్చొని ఇక్కడ ఒక శక్తి క్షేత్రం రావాలి అంటే అద్భుతమైన ఒక శక్తి క్షేత్రం వెలుస్తుంది. ఇదంతా ఎట్లా వచ్చింది? థాట్ పవర్తో మనకున్న ఆ శక్తిని ఆలోచన రూపంలో ఆచరణ రూపంలో బయటకు వస్తుంది. ఇంత అద్భుతమైన అక్కడ కూడా ప్రతి గ్రామంలో 108 ప్రతి ఇంటింటా ధ్యానం అని సప్తాహాలు, 41 days క్లాసులు, మరి శాకాహార ర్యాలీలు ఇంత అద్భుతంగా జరగబట్టే మన ఆధ్యాత్మిక జగతి ముందుకు ప్రయాణం సాగుతుందండి. మరి మీరందరూ కూడా ఎందుకు ఇలా అంటే ప్రతి గ్రామంలో వీధిలో 10 గ్రామంలో ప్రతి ఊరూరా ఇది నా ఊర్లోనే చేసుకుంటాను, నా గ్రామంలోనే చేసుకుంటాను, నా పేటలోనే చేసుకుంటాను కాదండి, ఇదంతా మనందరిది. పత్రి సారు గల ఆయన ఒక్కళ్ళే కనుక ఒక చోట కూర్చొని ఇది నా ప్రాంతం, నా కర్నూలులోనే చేసుకుంటానని చెప్పలేదు. అందుకని మనందరము ఒక జిల్లాకే కాకుండా ప్రతి ఒక్క జిల్లాకి కూడా మనందరము కూడా ప్రాతినిధ్యం వహిస్తూ మరి పిరమిడ్ జగత్ని, ధ్యాన జగత్ని, శాకాహార జగత్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.